సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త నిరసనలో భాగంగా నంద్యాల పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ నందు అస్సాంలోని పేదలు మరియు మైనార్టీలపై అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లతో వారి ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్, ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్, ఇన్సాఫ్ కమిటీ రాష్ట్ర నాయకులు బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం రాక్షస తత్వంగా వ్యవహరిస్తుందని, పేదలు, అణగారిన వర్గాల మరియు మైనార్టీ వారికి చెందిన ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం అన్యాయమని అన్నారు. ఇటువంటి మూర్ఖపు చర్యలను మరియు రాజ్యాంగ విధ్వంస చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. దీనిని ప్రతి ఒక్క భారతీయుడు తీవ్రంగా ఖండించాలని తెలిపారు. 2014 తర్వాత కేంద్రంలో మరియు అస్సాంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కేవలం మత రాజకీయాలు చేస్తూ ముఖ్యంగా మైనార్టీలను హింసించి, మైనార్టీలను బూచిగా చూపించి మైనార్టీ ఓట్లు పొందాలనే ప్రయత్నంలో భాగంగానే ఎల్లవేళలా మైనార్టీలను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే అస్సాంలోని 1080 మంది పేదల మరియు మైనార్టీ వర్గాల గృహాలను రాత్రికి రాత్రి కూల్చివేసి అక్కడ ఉంటున్న వారిని తరిమివేయడం జరిగిందని తెలిపారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన వ్యక్తం చేస్తే పోలీసులతో లాఠీచార్జ్ చేయించి ఫైరింగ్ కూడా జరపడం చాలా హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇటువంటి మతోన్మాద పార్టీని ప్రతి ఒక్కరూ కలిసి వ్యతిరేకించాలని కోరారు. అస్సాం ప్రభుత్వం ఇటువంటి హేయమైన చర్యలను ఆపాలని, కూల్చిన ఇండ్లను తిరిగి నిర్మించి ఇవ్వడం వారి బాధ్యత అని, వెంటనే బాధితులకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అస్సాంలోని బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ హనీఫ్, ఉపాధ్యక్షులు మజిద్ ఖాన్, కార్యదర్శి సులేమాన్, సుల్తాన్, అసెంబ్లీ నాయకులు అఖ్తర్ హుసేన్, रिजवान आलम, करीमुल्ला, सोहेल, सिद्दीक तदितर नायकुलु पाल्गोन्नारु। गांधी चौक के अंदर नंद्याल में जो प्रोटेस्ट अभी मुनाफिद किया गया है, ये प्रोटेस्ट असम के अंदर जितने लोगों के घर गिरा दिए गए, बुलडोज कर दिए गए, इनका किसी तरह का कोई कसूर नहीं था और ये लोग ऐसे हिंदुस्तान के नागरिक नहीं है बोल करके कोई सबूत भी नहीं था। लोगों के घर वहां उजाड़ दिए गए। तो इसको लेकर के सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से पूरे मुल्क भर में इंसाफ दिलाने के लिए, मजलूमों को इंसाफ दिलाने के लिए प्रोटेस्ट किए जा रहे हैं। अब तक बुलडोजर सियासत बहुत हो चुकी है। यूपी से शुरू हुआ, बिहार में हुआ, अब असम में है। अभी असम में गुज़िश्ता हफ्ते तकरीबन 2500 घर गिरा दिए गए। ఎన్నికల ముందే ఓట్ల రాజకీయాల కోసం మైనార్టీలకు చెందిన ఓట్లను తొలగించడానికి కుట్ర జరుగుతుంది. అదే విధంగా ఇవాళ దేశంలో కూడా ఓట్ల శాతం తగ్గించడానికి ఇవాళ అనేక కుట్రలు చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానము రూపుమాపకపోతే రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలు, ఎందుకంటే ఈ దేశం అనేది లౌకిక వ్యవస్థ, హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి అందరూ కలిసికట్టుకున్న దేశం. అటువంటి దేశంలో కేవలం ఓట్ల కోసము ఇలా మీరు ఓట్ల రాజకీయాలు చేస్తున్నందుకు ఇది దుర్మార్గ చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా చూస్తున్నాం ఇవాళ అస్సాంలో దాదాపు వేలాది మంది ఇండ్లు పూరి గుడిసెలు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీకు సమగ్ర విచారణ జరిపించండి. దాని తర్వాత మీరు చర్యలు చేపట్టాలి. అవేం చెప్పుకోకుండా వారికి ఏమాత్రము నోటీసులు ఇవ్వకుండా దుర్మార్గంగా బుల్డోజర్లు తెచ్చి ఇళ్లను కూల్చడం అనేది ఎంతవరకు సబబ్? దాంట్లో ఒక దానికి పాల్గొన్న ఎదిరించిన ఒక యువకుడు అమానుషంగా వారిపై కాల్పులు జరపడము, ఇది కూడా చాలా విచారకరం. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, కేవలం ఓట్ల కోసం కాదు, ఇది లౌకిక వ్యవస్థ, లౌకిక రాజ్యం. ఈ లౌకిక రాజ్యంలో కేవలం కొద్ది రోజులే మీ వ్యవస్థ నడిచేది. రాబోయే కాలంలో ఎట్లయితే మీరు బుల్డోజర్లతో ఇళ్లను పడగొస్తారో అదే విధంగా దేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా అదే బుల్డోజర్లను మిమ్మల్ని ఎదిరిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కులాలకు చెందిన వారు, మతాలకు చెందిన వారు అందరూ కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. కానీ ఎప్పుడైతే 2014లో
ఈ ఫ్యాసిస్ట్ మతతత్వపు వాదులైన బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో అధికారంలో వచ్చిందో ఆ రోజు నుండి కేవలం మన హిందూ సోదరులను ఓట్ల కోసం వాడుకుంటున్నారు. ఆ ఓట్లను ఎలా పొందాలంటే మైనార్టీల మీద దాడులు చేయండి, ముస్లింల మీద దాడులు చేయండి, క్రిస్టియన్ల మీద దాడులు చేయండి, కమ్యూనిస్టుల మీద దాడులు చేయండి, ఓట్లేమో వీళ్ళు అడగండి. ఇదే బీజేపీ గవర్నమెంట్ ఏదైతే నరేంద్ర మోదీ ఆ రోజు గుజరాత్ కు ముఖ్యమంత్రిగా ఉన్నారో గుజరాత్ మోడల్ అని చెప్పి ఓట్లు కనుక్కున్నారో దాని తర్వాత 2019 ఎలక్షన్లో ఒక మత ఎజెండా తీసుకొచ్చి మీరు ఓట్లు వేయకపోతే మేమందరం ప్రమాదంలో ఉంటామని చెప్పి ఒక అబద్ధపు మాటలు చెప్పి ఓట్లు పొంది ఈ రోజు కేవలం మైనార్టీలను కొడితే, మైనార్టీలను ఇబ్బంది గురి చేస్తే, మైనార్టీలను హింసిస్తే మాకు ఓట్లు వస్తాయనే మూర్ఖత్వపు ఆలోచనతో పోతున్నారు. దానిలో భాగమే అస్సాంలోని నిరుపేదలైన వేలాది మంది ఇండ్లను కూల్చడం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటి చర్యను ఏ ఒక్క భారతీయుడు సమర్థించడు. అయ్యా, వారు చేసిన తప్పేంటి? అక్కడ సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నారు, సంవత్సరాల నుంచి అక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు మీరు అంటున్నారు. ఒకే ఎస్డిపి తరఫున ఒకటే ప్రశ్నిస్తున్నాము. భారతదేశంలోని పుట్టిన మరి భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ భారతీయుడే. ఇక్కడ జీవించే హక్కు, ఇళ్లను నిర్మించే వారి స్థలంలో ఇళ్లను నిర్మించే హక్కు వారికి ఉంది. దాన్ని ఆపడం మీ వల్ల కాదు, మిమ్మల్ని పుట్టించిన మీ తాత వల్ల కూడా, ముత్తాతల వల్ల కూడా కాదని చెప్తున్నాము.